అయిపోయిన తర్వాత మరి బాబాయ్ గారు నేను ఒంటరి అయిపోయాం అనుకున్నాం. కానీ ఆ రోజే మీరందరూ కూడా నిలబడ్డారు. మాకు డబ్బులతో పని లేదు, మాకు పదవులతో పని లేదు, మాకు కుర్చీలతో పని లేదు, మాకు ఎర్రన్నాయుడు గారు చూపించినటువంటి ప్రేమాభిమానం మీరు కొనసాగించండి, మీ అభిమానులుగా మేము మీ అందరికీ కూడా అండదండలు అందిస్తామని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు వస్తున్నటువంటి మీకు ఎంత సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేమన్నది కూడా తెలియజేస్తున్నాను. అందుకనే ఒక చిత్తశుద్ధితో, ఒక కరుడు గట్టినటువంటి ఒక మనసుతో ఈ టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని ఆ రోజు 2014లో ఎర్రన్నాయుడు గారు చనిపోయిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ అయి మన ప్రభుత్వం వస్తే టెక్కలి నియోజకవర్గానికి స్వర్ణయుగం తీసుకొని వచ్చినటువంటి అపర భగీరథుడు మన అచ్చెన్నాయుడు గారు అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. టెక్కలి నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా, ఏ రోడ్డు మనం చూసినా, ఏ బిల్డింగ్ మనం చూసినా ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చేసిన శంకుస్థాపన, అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ప్రారంభోత్సవం తప్ప మరొక నాయకుడు ఎక్కడ ఏ కార్యక్రమం కూడా చేపట్టలేదన్నది ఈ రోజు గర్వంగా మనం తెలియజేసుకోవచ్చు. టెక్కలి నియోజకవర్గంలో ఒక హాస్పిటల్ గాని, ఒక స్టేడియం గాని, ఒక పోలీస్ స్టేషన్ గాని, ఒక తాగునీటి పథకం గాని, లేకపోతే స్కూల్ బిల్డింగులు గాని, రోడ్డులు గాని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు గాని, నీరు చెట్టుతో కెనాల్లు బాగు చేసుకోవడం గాని, లేకపోతే దోమపోటు వస్తే వాళ్ళకి కోట్ల రూపాయలు నిధులు అందించడం గాని, ఇన్సూరెన్స్ గాని, ఇన్పుట్ సబ్సిడీ గాని, పెన్షన్లు గాని, ఇల్లు గాని, ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్లి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా అభయం ఇచ్చి ధైర్యం ఇచ్చినటువంటి నాయకుడు మన అచ్చెన్నాయుడు గారని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల్లో కుప్పంతో పోటీపడి లోకేష్ అన్న గారు కూడా తెలుసుకోవాలి. ఇది కుప్పంతో పోటీపడి మరి అచ్చెన్నాయుడు గారి టెక్కలి నియోజకవర్గానికి అభివృద్ధి చేసి 2,000 కోట్ల రూపాయలు ఎప్పుడు చరిత్రలో లేని విధంగా టెక్కలి నియోజకవర్గంలో ఖర్చు పెట్టించి మన అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అంతంత మాత్రాన ఆ రోజు మొట్టమొదటిసారిగా మంత్రి పదవి వస్తేనే 2,000 కోట్లు తెచ్చారనంటే మా టెక్కలి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈసారి మళ్ళీ ప్రభుత్వం వచ్చి మంత్రి పదవి వస్తే ఆ లెక్క ఇంకెంత పెంచుకుంటూ మా టెక్కల్ని అభివృద్ధి చేస్తారో అన్నది ప్రతి ఒక్కరి తాలూకు ఆలోచన. అయితే ఈ రోజు లోకేష్ అన్నకి తెలియజేయాలి, నా ఎమ్మెల్యే కూడా అచ్చెన్నాయుడు గారే, నేను కూడా ఓటేసేది అచ్చెన్నాయుడు గారికే. అందుకనే అచ్చెన్నాయుడు గారు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్తూ నా కోరికగా, మా టెక్కలి ప్రజల కోరికగా మరొక కోరిక మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ నా పరంగా అచ్చెన్నాయుడు గారికి హోం మంత్రి ఇస్తే మీరు రెడ్ బుక్కులు, మీ చేతిలో ఒకటే రెడ్ బుక్ ఉంది, మీ దగ్గర 100 రెడ్ బుక్కులు ఉన్నా సరే 100 రెడ్ బుక్కులకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో, ఎర్రన్నాయుడు గారి మీద ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేస్తే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు కూడా ఆయన కృషి చేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున ఆయన త్యాగాలు ఎన్ని చేసి ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడాలన్నది ఎంత గట్టిగా కష్టపడుతున్నారో టెక్కలి ప్రజలుగా, ఆయన కుటుంబ సభ్యుడిగా మా అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని రేపు మళ్ళీ మనం అధికారంలో వచ్చినప్పుడు ఆయనకి మంచి స్థానంలో కూర్చొని పెడితే పార్టీ మొత్తానికి కూడా న్యాయం జరుగుతుంది, కష్టపడే కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది, 10 కాలాల పాటు చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో, ఇది కేవలం ఆయన అబ్బాయిగా రామ్మోహన్ నాయుడు అడుగుతున్నటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీని పూర్తి శాతం నమ్మేటటువంటి ఒక కార్యకర్తగా అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారికి రేపు ఆ పదవి మీరు ఇప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే టెక్కలి